వైసీపీలో చాలామంది సీనియర్ నేతలే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కొంతమంది ఇన్యాక్టివ్‌గా ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్న నేత ఎవరంటే ముందు ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం బొత్స సత్యనారాయణ ఒక్కరే. అది కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఎదిగిన వ్యక్తి. కాంగ్రెస్ హయాం నుంచి తర్వాత వైసీపీకొచ్చిన ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనే కాస్తంత పార్టీ గురించి ఏమన్నా మాట్లాడాలన్నా ఏదన్నా పెద్ద తరహాలో, హోదాలో ఆయన ఒకరే కీలక నేతగా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ చూసుకుంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గానీ, క్యాడర్‌కి ఆయన ఇస్తున్న కొన్ని సంకేతాలు గానీ, కొన్ని సందేశాలు గానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎందుకంటే అప్పట్లో కూడా ఏపీ పీసీసీ చీఫ్‌గా కూడా పనిచేశారు ప్రభుత్వ హయాంలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పార్టీలో చేరిన తర్వాత బొత్స సత్యనారాయణకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, ఆయనకి ఇచ్చిన పొజిషన్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఆయనకి ఇవ్వాల్సింది ఇదే. కాకపోతే తాజాగా ఈ మధ్యకాలంలో ఆయన వైసీపీ తరపున పూర్తిగా బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన పవర్ఫుల్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆయన గట్టిగానే విమర్శిస్తున్నారు. వైసీపీలో కమిటీల నియామకాల విషయంలో కూడా ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా వైసీపీలో ఆయన ఒక కీలక రోల్ అయితే పోషిస్తున్నారు. ఒక రకంగా అందరి మీద అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎవరిని వదలలేదు. అందరి మీద ఏవో కేసులు. కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నాళ్ళు, కొంతమంది ఇంకా బెయిల్ కోసం ప్రయత్నాలు చేయలేదు. రేపో మాపో ఎవరిని విడిచిపెట్టం, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ బొత్స సత్యనారాయణ గారి మీద ఇంకా ఎలాంటి కేసు లేదు. ఆయన మీద కూడా ఎలాంటి మచ్చ పడలేదు. మరి ఆయన ఏ స్కామ్లోనూ ఇరికించట్లేదో, లేదంటే ఆయన ఏ స్కామ్లో చేయలేదనో సంథింగ్ ఏదో ఉంది. కాకపోతే ఇప్పుడు కీలకంగా అయితే మాత్రం వైసీపీలో ఆయనే ఉన్నారు. రేపొద్దున్న ఒకవేళ ఏ కేసులోనైనా లిక్కర్ స్కామ్ అయినా, ఇంకొక వ్యవహారం అయినా జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేసి లోపలేస్తే జగన్ తర్వాత పార్టీలో ఎవరు అంటే బొత్స సత్యనారాయణ పేరే వినిపిస్తోంది. అంటే అప్పటి వరకు ఆయన వచ్చే వరకు ఎవరు లీడ్ రోల్ పోషిస్తారు పార్టీలో అంటే బొత్స సత్యనారాయణ పేరే వినిపిస్తోంది. అలాగని చెప్పి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కాదు నా ఉద్దేశం. కాకపోతే అప్పట్లో కాంగ్రెస్ హయాంలో అయితే మాత్రం అనుకున్నారు అప్పట్లో బొత్స సత్యనారాయణని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు, ఎందుకంటే పైగా బీసీ నాయకుడు కాబట్టి అని అనుకున్నారు అప్పట్లో. సో ఏది ఏమైనా ప్రస్తుతం మళ్ళీ అదే చర్చ అయితే నడుస్తుంది. ఈ మధ్యన కాస్తంత ఆయన చాలా వైసీపీలో అధికారిక హోదాలో చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నారు. జగన్ తర్వాత వైసీపీని లీడ్ చేసేది ఆయనేనా, సీనియర్ నాయకుడు కాబట్టి చాలామంది సీనియర్లు ఉన్నా ఆయన తీసుకుంటున్న బాధ్యతలను బట్టి చూస్తే నెక్స్ట్ ఆయనేనా అనే చర్చ అయితే నడుస్తుంది.